హాయ్ అండి. దొండకాయ ఉల్లికారం చేయడానికి దొండకాయలు చక్కగా పొట్టి దొండకాయలు తీసుకొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్ ఎక్కువ పెట్టుకోవాలి. కొంచెం దొండకాయ వేగినాక మొత్తం వేసుకొని వేయించుకోవాలి. డీప్ ఫ్రై కాదు, మామూలుగా కొంచెం వేయించుకోవాలన్నమాట. మనం కారానికి సరిపడిన పచ్చిమిర్చి వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. డీప్ ఫ్రై కంటే కొంచెం తక్కువగా వేయించుకోవాలి. డీప్ ఫ్రై అంటే మరి కరకరలాడిపోతాయి కదా, అలా కాకుండా కలుపుకోవడానికి రైస్ వీలుగా చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట. వీటిని చూసారు, దగ్గరకు వచ్చేసింది. ఇలా పొడిగా కట్ చేసిన ఉల్లిపాయలు మిక్సీ గిన్నెలో వేసుకుంటాం. అలాగే ఈ నానబెట్టాను కదా, ఈ ఎండుమిర్చి కూడా మిక్సీలో వేసేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఉప్పు, గల్లుప్పు వేసాను రుచికి సరిపోను. ఎందుకంటే ఇప్పుడు మనం కొంచెం దొండకాయ ముక్కలో ఉప్పు వేసుకోవాలన్నమాట. అందుకు తక్కువ వేసుకోవాలి. దీంట్లో తర్వాత చూసుకునైనా కలుపుకోవచ్చు. ఎక్కువైతే తీయలేం కదా. సాల్ట్ వేసాను. ఈ కారాన్ని చేసేటప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ చేద్దాం. చూసారా, ఉల్లికారం ఇలా నలిగిపోయింది కదా. ఇప్పుడు ఇవి కూడా వేగుతుంది, ఇవి కూడా తీసుకోవాలి. చేసాక పోపులో ఇది కొంచెం వేగిన తర్వాత తీసి పెట్టిన దొండకాయలు నూనెంతా పోయిన తర్వాత కారం ఫస్ట్ ఏం చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయినా పోసుకోవచ్చు. ఎందుకంటే డ్రైగా ఉంటుంది కదా, అలా కాకుండా అందులో కొంచెం వాటర్ పోసుకొని ఏం చేసుకుంటే అది కొంచెం డ్రై అయిన తర్వాత అన్నీ ఉప్పు కారాలు అన్నీ వేసేసాం కాబట్టి ఉల్లికారంతో చాలా బాగుంటుంది దొండకాయ ఫ్రై. వడకొట్టిన దొండకాయ ముక్కలు వేసుకోవాలి. మీకు ఆయిల్ తగ్గింది అనిపిస్తే కొంచెం ఇలా తీసి పెట్టాను కదా, ఆయిల్ వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి చక్కగా కొంచెం ఇలా కర్రీలాగా ఉంటుంది, ఫ్రైలాగా ఉంటుంది. తింటుంటే ఫ్రైలాగా టేస్ట్ వస్తుంది, ఇప్పుడు కర్రీలాగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.